హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ రోటీ పరోటాలో కనుక తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 200 గ్రాముల మష్రూమ్ని అయితే తీసుకొని వాటర్లో వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మష్రూమ్ని గోటుతో ఇలా క్లీన్ చేసుకున్నామంటే పైనున్న పొట్టు మొత్తం క్లీన్గా వచ్చేస్తుందండి. ఇలా క్లీన్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటే చాకుతో కనుక ఇలా క్లీన్ చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుందండి. మొత్తం మష్రూమ్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల వంట చేయడం కాస్త ఆలస్యమైన మష్రూమ్ అనేది రంగు మారకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం ఉంచి పెనం బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో వాటర్ అనేది కూడా వస్తుంది. ఇలా వేయించుకున్న దాన్ని వాటర్తో సహా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత బిర్యానీ ఆకు, 1/2 ఇంచు వరకు చెక్క, 2-3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజు టమోటాను కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను 10 వరకు వేసుకుందాం. అలానే జీడిపప్పు 6-7 వరకు జీడిపప్పు వేసుకొని 1/2 ఇంచు వరకు అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ మిశ్రమాన్నిటిని బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గింది కదా, ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం బయట వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి కలుపుకున్నామంటే వాటర్ కూడా బాగా దగ్గర అవుతుంది. మష్రూమ్ కూడా ఉడికిపోయిందండి. ఇందులోకి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో కనుక తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ లేటర్.